హే! హలో వ్యూవర్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ నెంబర్ 15. సూర్య అలా ఫోన్లో మాట్లాడి అసహనంగా తన చైర్ వెనక్కి వాలాడు. అసలు విషయం బస్సులో ఉన్న యుఎస్లో ఉన్న సూర్య వేరే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే తన గురించి పిఏని ఫాలో అవమనడంతో మీరాకి తెలియకుండా ఫాలో అవుతున్న పిఏని చూడలేక మౌనంగా నడుస్తుంది మీరా. అప్పుడే ముందు ఒక కారు ఆగింది. తన కారులో తన చిన్ననాటి స్నేహితుడు రాకీ కనిపించాడు. అతనితో నవ్వుతూ మాట్లాడిన ఫోటోలు సూర్యకి పంపించాడు. అందుకే కోపంతో సూర్య వచ్చి ఆమెను ఇబ్బంది పెట్టిన విషయం గుర్తుకు వచ్చింది. తన వైపు అమాయకంగా చూసిన మీరా గుర్తుకు వచ్చింది. అసహనంగా అనిపించి మీరా 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 అసలు నా లైఫ్లోకి ఎందుకు వచ్చావే? నీ వల్ల ఎంతగానో ప్రేమించిన శ్రేష్టకి దూరం అయిపోతున్న ఫీలింగ్ నాకు ఎందుకు వస్తుంది అని కోపంగా అరిచాడు. శ్రేష్టకి కేవలం అలా జరగడంతోనే నీ మీద పగ తీర్చుకున్నానా అని మనసులో అనుకున్నాడు. మొట్టమొదటిసారిగా తనని ఎక్కడ చూశాడో గుర్తుకు వచ్చింది సూర్యకి. సంవత్సరం క్రితం కారులో లాంగ్ డ్రైవ్కి వెళ్తున్న సూర్య శ్రేష్ఠ మాట్లాడుతున్న విసుగ్గా అనిపించి కార్ స్పీడ్ను పెంచాడు. అప్పుడే స్కూటీ మీద వస్తున్న మీరా రాత్రి షిఫ్ట్ కావడంతో కొంచెం ఫాస్ట్గానే వస్తున్న సూర్య కారు తగిలి కింద పడిపోయింది. అబ్బా అని అనుకుంటూనే సడన్ బ్రేక్ వేశాడు సూర్య. ఎవరో కారు కింద పడ్డారు సూర్య అని శ్రేష్ఠ కంగారుగా డోర్ తీసుకుని వచ్చింది. తన వెనకే సూర్య కూడా. అప్పుడే ఎల్లో కలర్ చుడీదార్లో చేతులకి దెబ్బ తగులుతుంటే ఊదుకుంటున్న మీరా కనిపించింది. ఒక్క క్షణం తనని చూస్తూ ఉండిపోయాడు సూర్య. సూర్య కారు కొంచెం ఖరీదైనది కావడంతో పెద్దవాళ్లతో పెట్టుకోకూడదని వాళ్ళ వైపు భయంగా చూసి, సారీ మేడం, నేను కొంచెం ఫాస్ట్గా వచ్చాను, నిజంగా చూసుకోలేదు, ఐఎమ్ రియల్లీ సారీ మేడం అని తప్పు సూర్యది అయినా సరే తనే సారీ చెప్పింది. తన బిహేవియర్కి కొంచెం అనుమానంతో కనుబొమ్మలు ముడిచాడు సూర్య. శ్రేష్ఠ తన దగ్గరకు వచ్చి, సారీ నువ్వు కాదు, మేము చెప్పాలి, మేము ఫాస్ట్గా డ్రైవ్ చేసి ఉండకూడదు. సూర్య అవును కదా అని తన వైపు చూస్తూనే చిన్నగా తలూపాడు. చిన్నగా నవ్వి తన స్కూటీని తీసుకోబోతుంటే శ్రేష్ఠ వెళ్ళి తనకి సాయం చేసింది. అవును, ఇంత అర్ధరాత్రి ఎలా వెళ్తావు? రా, మేము డ్రాప్ చేస్తాము అని శ్రేష్ఠ అనడంతో, లేదు మేడం, ఇప్పటికే లేట్ అయింది, ఇంటి దగ్గర మా నాన్న ఒక్కరే ఉంటారు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అని చిన్న దెబ్బలు నేను వెళ్ళగలను అని మరో మాటకు తావి ఇవ్వకుండా అక్కడ నుండి స్కూటీ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయింది. తనని గమనిస్తున్న సూర్య కదుపుతూ, ఈ అమ్మాయి చాలా విచిత్రంగా ఉంది కదా సూర్య, తప్పు మనదైనా తన సారీ చెప్పి వెళ్ళిపోయింది అని అనడం. ఇంకొకరు ఎవరైనా ఉండుంటే మన దగ్గర డబ్బులు లాగేవారు, కానీ అమ్మాయి అలా చేయలేదు అని తన వ్యక్తిత్వం గురించి పుడుతున్న శ్రేష్ఠను సూర్య తన వైపు చూశాడు. అమ్మాయి స్ట్రాటజీ ప్లే చేసినట్టు ఉంది, ఎక్కువ ఆలోచించకు. కానీ ఈ రోజుల్లో అమ్మాయిలు ఇలా ఉంటున్నారా, అది కూడా ఇంత అమాయకంగా? ఆ అమ్మాయి ముఖం చూస్తూనే తెలుస్తుంది ఎంతలా నటిస్తుందో అని మరో మాటకి తావి ఇవ్వకుండా, ఎక్కితే వెళుదా అని కోపంగా చెప్పి కార్లు ఎక్కాడు. మరో ఒక పెద్ద ఆవిడకి సాయం చేస్తూ కనిపించింది మీరా. అప్పుడు తన వాళ్ళు అమ్మమ్మ పుట్టినరోజు అని గుడిలో అర్చన చేయించడానికి చీర కట్టుకొని వెళ్ళింది. తనని అలా చూస్తూ ఉండిపోయాడు. తెలియకుండానే తనకి అట్రాక్ట్ అయిపోయాడు సూర్య. కానీ శ్రేష్ఠ ముందు అవి పెద్దగా కనిపించక తన ముందు కొంచెం మంచి ఇంప్రెషన్ వచ్చిందని చెప్పాలి మీరా మీద సూర్యకి. అలా తనని 2 సార్లు చూసి, పర్వాలేదు, ఈ అమ్మాయి కొద్దిగా మంచి దానిలానే ఉంది అని అనుకోకుండా ఉండలేకపోయాడు సూర్య. అదంతా గుర్తు తెచ్చుకున్న సూర్య పెదవుల మీద చిన్న నవ్వు చేరింది. ప్రశాంతంగా అనిపించింది మీరాని గుర్తు చేసుకోగానే. వెంటనే మనసు ఉండబెట్టలేక తన ఫోన్కి ఫోన్ చేశాడు. అప్పుడే ఏడ్చి ముందున్న ఫైల్స్ని కంప్లీట్ చేసే పనిలో లైరాకు సూర్య నంబర్ నుంచి కాల్ రావడంతో అసహనంగా అనిపించి వెంటనే దాన్ని కట్ చేసేసింది. ఈసారి బాబుది కోపం బౌండరీ దాటేసింది. ఎప్పుడు అటు నుండి వస్తే సూర్య ఫోన్ కట్ చేసేవాడు, కానీ ఇప్పుడు మీరా అలా ఫోన్ కట్ చేసి తనని అవాయిడ్ చేస్తుంటే కోపంగా అనిపించి వెంటనే మళ్ళీ కాల్ చేశాడు.
రెండోసారి కూడా అలానే జరగడంతో కోపంతో మెసేజ్ పెట్టాడు. మెసేజ్ టోన్ వినిపించిన దానికి మెసేజ్ ఓపెన్ చేసి చూడటంతో, ఈసారి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే చెబుతాను రాత్రికి నీ పని అని ఉండడంతో వెనుక మొదలైంది. అసహనంగా అనిపించిన మీరా ఈసారి ఫోన్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేసింది. ఏంటి 2 సార్లు నా అంతటి నేను ఫోన్ చేస్తే కట్ చేస్తున్నా, ఎలా ఉంది అని కోపంగా అరిచాడు సూర్య. ముందు మీరు ఎందుకు ఫోన్ చేశారు చెప్పండి అని కోపంగా అంటున్న తనని ఆపుతూ, తిన్నావా అని ఏమాత్రం తడబాటు లేకుండా అడిగాడు. ఇప్పటి నుండి నా తిండి గురించి పట్టించుకుంటున్నారు, నేను అడిగిన దానికి మాత్రమే చెప్పాలి, అంతేకాని ఎక్కువ మాట్లాడకూడదు అని కోపంగా చెప్పి, ఇంతకీ నువ్వు తిన్నావా లేదా, నాకు చాలా నవ్వు వస్తుంది తెలుసా, మీరు అలా నా తిండి గురించి పట్టించుకుంటుంటే తినకపోయినా తిన్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. కట్ అయిన ఫోన్ వైపు చూసి కోపంగా పళ్ళు నూరాడు. ఇంతలో శ్రేష్ఠ నుంచి మళ్ళీ ఫోన్ మోగింది. వెంటనే లిఫ్ట్ చేసి, చెప్పు ఏంటి మళ్ళీ ఫోన్ చేసావు అని అడుగుతుంటే, ఏంటి అంత చిరాకుగా పడుతున్నావు, ఒకప్పుడు నా ఫోన్ కాల్ కోసం ఎదురు చూసేవాడివి, ఇప్పుడు ఎందుకు ఇంత చిరాకు పడుతున్నావు, ఏమైనా ప్రాబ్లమా సూర్య అని అడిగితే, కొంచెం పనిలో ఉండి నీ ఫోన్ చూసుకోలేదు, ఏమైంది ఎందుకు చేసావు అని అడుగుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శ్రేష్ఠకి. హలో హలో అని మళ్ళీ మాట్లాడుతున్న తన గొంతుకు, నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు సూర్య. శ్రేష్ఠకి కన్నీళ్లు మాత్రం ఆగడం లేదు. తను అవాయిడ్ చేస్తున్నాడు అని మనసులో గట్టిగా బలంగా ఫిక్స్ అయ్యింది. కానీ ఎందుకు అని మనసులో అనుకుని వెంటనే ఇండియా వెళ్ళడానికి ప్రయాణంగా సిద్ధమైంది. ఈవినింగ్ ఇంటికి నడుస్తూ వెళుతున్న తనకి సూర్య కారు రావడం గమనించింది. ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే తన చేతిని బట్టి లాగి ఒక పక్క సీట్లో కూర్చోబెట్టి కారుని పోనిస్తున్నాడు. కారు ఆపండి అని కోపంగా అరుస్తున్న తనని ఏమాత్రం పట్టించుకోకుండా కారుని చాలా ఫాస్ట్గా పోనిస్తున్నాడు సూర్య. మీకే చెప్పేది వినిపిస్తుందా, కారు ఆపండి అని కోపంగా అరుస్తుంటే ఏమాత్రం పట్టించుకోకుండా తన వీళ్ళ వైపు కాకుండా వేరే రూట్ వైపు తీసుకుని వెళ్తుంటే అనుమానంగా కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఎక్కడ తీసుకుని వెళ్తున్నారు అని అడుగుతున్నా పట్టించుకోకుండా, ఫామ్ హౌస్కి. ఫామ్ హౌస్కి ఎందుకు అని అంటుంటే తన వైపు చూసి, ఎంజాయ్ చేయడానికి. మనుషులైనా ఇలా ఎలా రప్పించుకుంటారు, అది కూడా ఫామ్ బలవంతంగా. అయినా ఇప్పుడున్న హౌస్లో మన ఇద్దరమే కదా ఉన్నాం, మళ్ళీ ఫామ్ హౌస్ ఏంటి అని కోపంగా అడుగుతున్న తనని చూసి, చెప్పగా చెప్పగా నీతో నాకు ఎంజాయ్ చేయాలని ఉందని అసలు బాగా గుర్తొచ్చావు. ఈ రోజు నేను అంత త్వరగా ఎలా వదిలేస్తాను, విరక్తిగా నవ్వుకుంది. ఇన్ని రోజులు మీరు ఏం చేసినా ఇష్టంగా భరించేదాన్ని, కానీ నీ ఊపిరి తగులుతూనే సరే నాకు కష్టంగా అనిపిస్తుంది అని కోపంగా చెప్పి సీట్గా ఆనుకొని కళ్ళు మూసుకుంది. ఆ మాటలు వినగానే తను కోపంగా చూసి కార్ని సైడ్ కాపాడు. వెంటనే ఎందుకు కాపాడో అతనిని అర్థం కాలేదు. ఈసారి తన మీదకి వచ్చి తన పెదవులతో సూర్య పెదవుని మూసేశాడు. ఈసారి ఎప్పుడో పెట్టేంత సాఫ్ట్గా అయితే పెట్టలేదు, చాలా నొప్పినిస్తున్నాడు. దానికి తట్టుకోలేక కళ్ళల్లో కన్నీరు కూడా వచ్చేసాయి మీరాకి. అరగంట తర్వాత తన పెదవులు విడదీసి తన గొంతు పట్టుకున్నాడు. ఏంటి ఎక్కువ చేస్తున్నా, నేను చెప్పినట్టు వినడమే నీ పని, కష్టంగా ఉందంటున్నావు కదా, నా ఊపిరి తగిలితేనే నీకేదో పాపం చుట్టుకున్నట్టు ఫీల్ అవుతున్నావు కదా, మరింత దగ్గరగా వచ్చాను, పాపం తగిలింది కదా అని సూటిగా చూసి అడిగాడు. దాంతో కోపంగా విడిపించుకుందామని ప్రయత్నం చేస్తూనే తన ప్రయత్నం విఫలం కావడంతో మౌనంగా కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది. తను అలా చెప్పినట్టు ఉండడమే సూర్యకి కావాలి అనడంతో వెంటనే కారును ఒక రేంజ్లో గెస్ట్ హౌస్కి పోనిచ్చాడు. అరగంట తర్వాత ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉన్న ఇంటిలో అడుగు పెట్టారు. చూస్తే కొంచెం పెద్దదానిలానే కనిపించింది మీరాకు. ఎప్పుడే ఉండే ఆ ఇంటి పని మనిషి అయినా శాంతమ్మ వినయంగా వచ్చింది. తినడానికి ఏమైనా చేసి పెట్టు అని చెప్పి బలవంతంగా తనని తీసుకుని గదిలోకి వెళ్ళాడు. సూర్యబాబు ఎప్పుడు వచ్చినా సరే ఒంటరిగా చూసిన శాంతమ్మకు కొత్తగా వచ్చిన అమ్మాయి ఎవరు అర్థం కాలేదు. అలా అని సూర్యని అడిగేంత ధైర్యం కూడా లేదు. అందుకే మౌనంగా ఉండి కామ్గా వంట ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళిపోయింది. గదిలో తనని ఏడ్చినట్టు బెడ్ మీద పడేశాడు. తన వైపుకు చూస్తుంటే బెడ్ మీద నుండి తనని తప్పించుకుని వెళ్ళిపోతున్న తనని ఆపుతూ, ఎక్కడికి వెళ్ళేది, ఇక్కడ నా అనుమతి లేకుండా చిన్న చీమ కూడా కదలనివ్వను, అలాంటిది నువ్వు ఎలా కదలాలనుకున్నావు అని కోపంగా చెప్పి ఒక్కొక్క షర్ట్ బటన్ విప్పుతుంటే మెల్లగా వన్నులో వణుకు పుట్టింది. తనకు అలా వణుకుతున్న మీరాను చూసి కార్నర్ స్మైల్ విసిరి తన మీదకు చేరిపోబోతున్న సమయాన్ని తన బ్యాగ్లో ఉన్న ఫోన్ మోగింది.
ఇంకా ఉంది. కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.